ఈ బాధ్యతలను ఈడ్చుకుంటూ నెరవేర్చుకుంటూ నేను చూపించిన గమ్యానికి నువ్వు చేరాలరా బిడ్డ, చల్ నడు అని నీకు ఇచ్చిందే ఈ లైఫ్, ఈ జీవితం. కొంతమంది బాధ్యతలను నెరవేర్చారు, కొంతమంది బాధ్యతలను వదిలేసి తిరుగుతున్నారు. వదిలేసి తిరిగినోడికి ఏం ఉండదాడ, నెరవేర్చినోడు వీరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య జయించాడు, యేసయ్య జయించాడు, జయించాడు, జయించాడని మనం పాడుతున్నాం. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ, అది ఏ నీకాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ, అది ఏ నీకాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఏం జయించాడు? అందరూ పాడారు. ఏం జయించాడు చెప్పండి? దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఆయనకు అడుగడుగున అవరోధాలు ఎదురయ్యాయి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఆయనకి అడుగడుగున ఎదురెదురుగా పోరాటాలు ఎదురయ్యాయి. ఆ పోరాటాలని జయించి ఆయనకు అప్పగించిన బాధ్యతను మొత్తాన్ని నెరవేర్చి ఫైనల్లో సమాప్తమైందని పలికాడు. సమాప్తం అంటే అర్థం ఏంటి? చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, అప్పగించిన బాధ్యత ఫినిష్ చేశాను. సిలువలో వేలాడుతూ కూడా జన్మనిచ్చిన తల్లికి తనను ఆశ్రయించిన వారి విషయంలో ఆయన బాధ్యతగా వ్యవహరించాడు. దప్పికొనుచున్నానన్న మాటలో కూడా లేఖనము నెరవేర్చాల్సిన బాధ్యత, ఏ లేఖనాలైతే ఆయన్ని గూర్చి ప్రవచించాయో, పరిశుద్ధాత్మ ప్రవచించాడో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ధర్మశాస్త్రములో ఒక అచ్చైనా పొల్లైనా తప్పిపోదు, అదంతయు నిశ్చయముగా నెరవేర్చడానికి నేను వచ్చానని పలికాడు కదా. బాధ్యత అన్న మాట కట్టుబడి సిలువలో ఆ మాట పలికాడు. నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడనాడితివి. యేసు ప్రభుకి అన్నిటికంటే మిక్కిలి బాధ కలిగించిన విషయం ఏంటంటే తండ్రి తన చేతిని విడచుట. ఎందుకు చేయొదలాల్సి వచ్చింది అంటే, మరి నీకు అప్పగించిన బాధ్యతను సమగ్రంగా నెరవేర్చాలంటే ఈ సిలువ మీద నేను నీ చెయ్యి పట్టుకోటి ఉండటం కుదరదు కుమారుడా, నేను చెయ్యి విడుస్తాను. దానికి ఇష్టపడే కదా సిలువెక్కావు. అవును తండ్రి, నాకు మరణయాతన కంటే కూడా ఎక్కువ బాధ కలిగిస్తుంది నీవు నన్ను విడచుట. అయినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నా చేయి వదిలి నా పిల్లలు చేయబట్టుకున్నావుగా.